హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెస్టేజ్ యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వెస్టేజ్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి మన యాప్ వచ్చేసి దీనికోసం అని చెప్పేసి ఈ వీడియో కోసం మనం 1000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాము. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసి మనం ఇప్పుడు మన వెస్టేజ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా మీద. ఈ ప్రొఫైల్ మీద కనిపించిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని ఉంటుంది. ఈ యాడ్ డిస్ట్రిబ్యూటర్ లోపలికి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైలు, అప్లైన్ ఐడి, కంట్రీ, పిన్ కోడ్, స్టేట్, సిటీ, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, టైటిల్, ఇంకోటి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వచ్చినాయి కదా. దీంట్లో మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే ఇంకోటి నామినీ ఒకటి మిస్ అయింది, ఇంకోటి ఏంటంటే మనకు అడ్రస్ ఒకటి మిస్ అయింది. అందుకే ఏంటంటే మనం వెస్టేజ్ యాప్లో ఐడి క్రియేట్ చేయడానికి రాదు. అది ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 లైన్స్లోకి వెళ్ళండి. లాస్ట్ కిందికి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ సైన్ అవుట్ కనిపిస్తుంది. సైన్ అవుట్ చేసేయండి. సైన్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇది ఎప్పుడు చేయాలంటే మనం ఎప్పుడైతే ఐడి క్రియేట్ చేసుకున్నామో ఆ తర్వాత మనకి ఐడి పాస్వర్డ్ అనేది నార్మల్ మెసేజ్కి వస్తుంది. ఆ నార్మల్ మెసేజ్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఐడి పాస్వర్డ్ కొట్టేస్తే మనకి ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఐడి ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, మనం వెస్టేజ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని వస్తుంది, సైన్ అప్ అని వస్తుంది. మనం సైన్ ఇన్ కాకుండా సైన్ అప్ క్లిక్ చేయాలి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎంటర్ రిఫరల్ కోడ్. ఎంటర్ రిఫరల్ కోడ్ అంటే మనకు ఆటోమేటిక్గా మనం అప్లైన్ ఐడి ఎవరి కింద అయితే జాయిన్ చేస్తున్నామో వాళ్ళ ఐడి నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి వెరిఫికేషన్ వాళ్ళ నేమ్ వస్తుందన్నమాట. మనం నేమ్ చెక్ చేసుకొని వాళ్ళ కింద అనేది ఐడి వేసేయాలి. ఆటోమేటిక్గా మనకి రిఫరల్ కోడ్ అనేది వస్తుంటుంది. తర్వాత వచ్చేసి కంట్రీ, ఏ కంట్రీలో ఉన్నారు, ఏ కంట్రీ నుంచి అయితే ఐడి వేస్తున్నారో ఆ కంట్రీ క్లిక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి పిన్ కోడ్, మనం పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి స్టేట్, సిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇంకోటి అడ్రస్ మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఏదైతే అది అడ్రస్ ఎలా ఉందో అలా కొట్టాలి. కొంచెం మిస్టేక్ అయినా హెడ్ ఆఫీస్కి వెళ్ళి చాలా ఇష్యూస్ వస్తాయి మనకి. ఏదైతే అడ్రస్ పెట్టామో ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా టైప్ చేయండి. ఓకేనా. తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్ మీరు ఎప్పుడైనా లాస్ట్లో ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ తర్వాత టైటిల్ అంటే ఇక్కడ మిస్టర్, డాక్టరు అది ఉన్నది కదా, దాంట్లో ఎవరైతే వాళ్ళని క్లిక్ చేయండి, లేడీసా జెంట్స్ ఎవరు అనేది. తర్వాత వచ్చేసి ఫస్ట్ నేమ్, ఎంటర్ ఫస్ట్ నేమ్ అని చెప్పగానే మనం వచ్చేసి ఏం క్లిక్ చేయాలంటే మన ఇంటి పేరు కాకుండా మన పేరు అక్కడ రాయాలి. తర్వాత లాస్ట్ నేమ్ అంటేనేమో మన ఇంటి పేరు పెట్టాలి. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్లో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత జెండర్ దాని మీద ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా మీకు ఒక యారో, ఈ యారో మీద క్లిక్ చేస్తే మేల్, ఫీమేల్, అదర్ వస్తుంది. ఏదైతే అది క్లిక్ చేయండి. తర్వాత నామినీ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఐడి, మనం ఇక్కడ యారో వస్తుంది కదా డిస్ట్రిబ్యూటర్ ఐడికి లాస్ట్లో, ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి మీద క్లిక్ చేస్తే మీకు ఇందులో ఐడీస్ అని వస్తుంది. అది గిట్ట మీకు ఇప్పుడు నాకు రాలేదు, సెలెక్ట్ యువర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అని వచ్చింది. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాతనే మీకు ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి చూపిస్తుంది. ఓకేనా. మీరు ఇంతకుముందు దాంట్లో చూసుకోవచ్చు, ఇంతకుముందు దాంట్లో మనకి అడ్రస్ ఒకటి లేదు, నామినీ ఒకటి లేదు. ఇందులో అయితే మనకి అన్నీ ఉన్నాయి. ఓకేనా. అందుకే యాప్లో ఐడి అనేది చేసుకోవడం రాదు. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి వెరిఫికేషన్ కోసం మీరు ఇది మొత్తం క్లియర్గా చూసేసుకోవాలి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా ఏంది అని. స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే మళ్ళీ రీకరెక్షన్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో వచ్చేసి ఎంటర్ మొబైల్ నెంబర్, ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫై వస్తుంది. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ సైడ్కి ఉంది కదా, అదే దాంట్లో కాలంలో లాస్ట్కి వెరిఫై వస్తుంది. ఆ వెరిఫై చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళకి ఓటీపీ వెళ్ళిపోతుంది. ఎవరికైతే మనం చేసామో వాళ్ళకి ఓటీపీ వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ తీసేసి మనం దీంట్లో కొట్టినాం అనుకోండి, తర్వాత మనకి యాక్సెస్ అయిపోతుంది. తర్వాత సైన్ అప్ చేసేస్తే వాళ్ళకి నార్మల్ మెసేజ్లో ఐడి పాస్వర్డ్ అనేది వెళ్ళిపోతుంది. ఐడి పాస్వర్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసి వాళ్ళ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసి ఇప్పుడు చూడండి నా ఐడి నెంబర్ పాస్వర్డ్ కొడతాను నేను 8163 చూడండి. ఇప్పుడు ఐడి నెంబర్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మనకి పాస్వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఐడి నెంబర్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే ఎస్ అని నొక్కారు అనుకోండి టచ్ ఐడి ఉంటుంది, నో నొక్కితే మనకి టచ్ ఐడి అనేది రాదు. ఓకేనా.
ఇలా మనం ఎవరిదైతే కొత్తగా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం చూసుకోవచ్చు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నేమ్ ఎవరి మీద అయితే క్రియేట్ చేసామో వాళ్ళ నేమ్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇట్లా కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఐటమ్స్, ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఇందులో కనపడతాయి. విత్ డిస్కౌంట్ ప్రైస్, విత్ ప్రైజెస్ తోటి మనకి ప్రతి ఒక్కటి ఇందులో కనపడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.